కుబేరుడు గర్వానికి వినాయకుడు ఎలా బుద్ధి చెప్పాడో మీకు తెలుసా? ఒకనాడు కుబేరుడు శివపార్వతులతో, మహదేవ, మీరు పార్వతీదేవి కలిసి మా ఇంట్లో నిర్వహించే విందు భోజనానికి తప్పక రావాలి అని అడిగాడు. అప్పుడు శివుడు కుదరదు అన్నాడు. భర్త రాకుండా తాను కూడా రానంది పార్వతీదేవి. నాకు బదులుగా గణపతిని తీసుకెళ్ళు అని అన్నాడు పరమశివుడు. అప్పుడు కుబేరుడు అల్కాపూరిలో ఉన్న తన భవనంలో ఉన్న బంగారు కంచం పెట్టి రకరకాల తీపి పదార్థాలు, పానీయాలు, కూరలు, పండ్లు గణపతికి వడ్డించాడు. కుబేరుడు చూస్తుండగానే గణపతి కంచంలో ఉన్న ఆహారాన్ని, అక్కడ ఉన్న పాత్రల్లో పెట్టిన ఆహారాన్ని అంతా తినేసి ఇంకా తీసుకురండి అని ఆజ్ఞ వేశారు. అప్పుడు వంటవారు ఆహారం వండడం, వడ్డించడం పని అయిపోయింది. కాసేపటికి వంటశాల ఖాళీ అయిపోయింది. ఆ విషయం తెలుసుకొని కుబేరుడు ఏం చేయాలో అర్థం కాక కైలాసానికి వెళ్ళి, శివశంకర, నీవే దిక్కు, ఐశ్వర్యానికి నన్ను నీవే అధిపతిని చేశావు కదా, అది మరిచి అహంకారంతో ప్రవర్తించాను. నీ బిడ్డడైన గణపతి ఆకలి తీర్చలేకపోతున్నాను, ఏదైనా మార్గం చూపించండి అని అడిగాడు. అప్పుడు శివుడు, కుబేరా, నువ్వు ఇంతసేపు అహంకారంతో గణపతికి భోజనం పెట్టావు, అందుకే గణపతి సంతృప్తి చెందలేదు. గణపతికి కావాల్సింది భక్తి మాత్రమే. ఇదిగో ఈ గుప్పెడు బియ్యం తీసుకొని అహంకారం విడిచి చెప్పి తప్పు ఒప్పుకొని పరమ భక్తితో గణపతికి సమర్పించు అని చెప్పాడు పరమశివుడు. అప్పుడు కుబేరుడు ఆ గుప్పెడు బియ్యాన్ని ఉడికించి గణపతికి భక్తితో సమర్పించాడు. ఆ గుప్పెడు అన్నం తినగానే గణపతికి కడుపు నిండి సంతృప్తి చెందాడు. భక్తితో గణపతికి చిన్న బెల్లం ముక్కను వేరుగా చేసినా చాలు, అదే మహాప్రసాదంగా స్వీకరిస్తాడు ఆ విఘ్నేశ్వరుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.